రచ్చ టిక్కెట్ల కాకతో తిరుగుపోట్లు జగన్ అనుకో బుజ్జగింపులు. ఇది నిన్న మొన్నటి నుంచి రాసుకొస్తున్నటువంటిదే. ఇందులో 40 ఛానళ్లు, 200 ఇన్స్టా పేజీలు. విపక్షంపై మహానీలి యుద్ధం, వైసీపీ కార్ఖానించే కంటెంట్, పేటీఎం బ్యాచ్తో విష ప్రచారం, బాబు లోకేష్ పవన్ టార్గెట్, మాజీ జర్నలిస్టులు నడిపే యూట్యూబ్ ఛానళ్లతో డీల్, వాటికి కంటెంట్ మనమే ఇస్తున్నాం, బయటపెట్టిన భార్గవ్ రెడ్డి అంటూ ఇక్కడ దాంట్లో ఇంకొక కథనాన్ని రాసుకుని వచ్చారు. వీళ్ళు ఏంటంటే నిన్న తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటిది వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు కదా, ఇప్పుడు వైసీపీకి సంబంధించి వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. సోషల్ మీడియా దాన్ని కూడా వీళ్ళు ఇక్కడ వార్తలు రాసుకుని వస్తారు. ఇది ఒక ఎత్తు అయితే, ఇక్కడ మెయిన్ ఏంటంటే టిక్కెట్ల కాకతో తిరుగుపోట్లు, జగన్ అనుకో బుజ్జిగింపులు. ఖచ్చితంగా 38 సీట్లు మారిస్తే 3 అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులో ఒకళ్ళు బయటికి వెళ్ళారు. మిగతా 2 ఇంకొక ఆయన ఇండిపెండెంట్గా చేస్తానన్నారు, కాపు రామచంద్రారెడ్డి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరుతానన్నారు. అట్లాగే సింగనమాల అమ్మాయి మళ్ళీ మాట మార్చింది, రేపు వెళ్ళొచ్చునేమో కూడా. అదే సందర్భంలో తెలుగుదేశం ఇంతవరకు ఒక్క లిస్టు రిలీజ్ చేయలేదు. కానీ కేసీనేని నానిది ఎంత రచ్చ నడుస్తుంది ఓపెన్గా. సిట్టింగ్ ఎంపీకి సంబంధించినటువంటిదే కదా, అక్కడ కూడా వచ్చిందే గెలిచిందే వాళ్ళు ముగ్గురులో ఒకటి. బట్ ఆ వార్త మాత్రం ఇక్కడ హైలైట్ కాలేదు. అలాగే జగ్గంపేట వార్నింగులు, అనకాపల్లి వార్నింగులు, లేకపోతే జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళ మధ్య దాదాపు 7-8 నియోజకవర్గాలు జరిగినటువంటి గొడవలు, వాటిని అక్కడ హైలైట్ చేయలేదు. ఇక్కడ ఓన్లీ వైసీపీలో ఏదో జరిగిపోతుందని ప్రొజెక్ట్ చేస్తారు. ఖచ్చితంగా రాయొచ్చు, ఇది వైసీపీలో జరుగుతున్న గొడవని దాచాల్సిన అవసరం లేదు. తెలుగుదేశంలో గొడవను కూడా రాయాలి కదా. తెలుగుదేశంలో అంతా చక్కగా ఉంది, వైసీపీలో మాత్రమే లొల్లి నడుస్తుందని ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తూ ఉంటుంది. లేకపోతే అలా ఎలా వదిలేస్తారు అంటూ